హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కింగ్ ఫిష్ పీసెస్. వీటిని తవా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 3 స్పూన్స్ దాకా కార్న్ఫ్లవర్, అదే స్పూన్తో 3 స్పూన్స్ దాకా రైస్ ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని 3 స్పూన్స్ దాకా కారం వేసుకుంటున్నాను. కారం మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. ఆ తర్వాత 3 స్పూన్స్ దాకా ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ దాకా గరం మసాలా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, కసూరి మేతి కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వద్దు. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకుని, గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు లెమన్ తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, లెమన్ ఎక్కువే ఉండాలండి, లేకపోతే టేస్ట్ ఉండదు. ఆ తర్వాత 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఇందులో ఫిష్ని అంతా మ్యారినేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా బయట పెట్టేసి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఈ ఫిషెస్ని అంతా పెట్టేసుకోవాలి. దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసి ఆ తర్వాత ఫ్లిప్ చేయాలి. ఈ విధంగా 2 సైడ్స్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇంకా పక్కకు తీసేసుకోవడమే. ఈ ఫిష్ ఫ్రైని వేడి అన్నంలో రసం వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా అందులో ఉప్పు, కారం, లెమన్ మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత టేస్ట్ తగ్గిపోతుంది, ఫిష్ అంత టేస్టీగా ఉండదు. అందుకోసం మనం ముందుగానే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.